హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ నందనాని. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఐకియాకి వెళ్తున్నామండి. కొంచెం ఇంట్లో కోసం కొన్ని సామాన్లు కావాలన్నమాట. సో వెళ్తున్నాము. ఇంకా ఎట్లాగో లంచ్ టైమే కదా, ఐకియాలో లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. నాతో పాటు మిమ్మల్ని కూడా లంచ్కి తీసుకెళ్తాను, వచ్చేయండి. నిజంగా ఐకియాకి వెళ్తే మనం ఇండియాలోనే ఉన్నామా అని ఒక ఫీల్ వస్తుంది నాకైతే. నిజంగా ఐకియా అయినప్పటి నుంచి హైదరాబాద్లో ఒక మంచి ఇది అనిపిస్తుంది. అంటే ఏది కావాలన్నా కూడా ఒకటే దగ్గర దొరికిపోతాయి కదా అనే ఫీల్ వస్తుంది. సో ఇక ఫస్ట్ వెళ్ళగానే ఆకలి వస్తుందని చెప్పి ముందు లంచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలామందికి ఐకియా ఫుడ్ నచ్చదు, అందులో నేను కూడా ఒకదాన్ని. బట్ ఇవాళ సంథింగ్ డిఫరెంట్ ఉండిందనమాట. నా ఎక్స్పీరియన్స్ కొంచెం మంచిగా అనిపించింది ఇవాళ ఫుడ్. యాజ్ యూజువల్ ఈ పేస్ట్రీస్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. బట్ అట్ లాస్ట్ వచ్చేసి మన ఇండియన్ ఫుడ్ మాత్రం అంత వావ్ అనిపించదు. బట్ ఇవాళ నేను చెప్తున్నాను కదా, నిజంగా బాగుండింది. మంచిగా క్రోసెంట్స్, హాట్ డాగ్స్, సాల్మన్ ఫిష్ అట్లాంటివన్నీ ఉండే. బట్ మనకు అవన్నీ వద్దు అని చెప్పేసి హ్యాపీగా బిర్యానీ విత్ చికెన్ టిక్కా తీసుకున్నాం అనమాట. 280 రూపీస్కి ఇచ్చారు అది, ఆ బిర్యానీ విత్ చికెన్ టిక్కా. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కుక్డ్ బిర్యానీ ఉంది, అంటే వెజ్ పులావ్ టైప్లో ఉంది. అందులో కొంచెం చికెన్ పీసెస్ యాడ్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఇవన్నీ ఇంకా రెగ్యులర్ వాళ్ళవి క్రోసెన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఒకసారి చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది. ఇదేమో మంచిగా సూప్ విత్ ప్రైజెస్ చూపిస్తున్నానండి, మీకు ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కుకీస్ టైప్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా అనమాట. ఇవి మాత్రం చాలా బాగుంటాయి, ట్రై చేయొచ్చు. అల్టిమేట్ ఉంటుంది మఫిన్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ మఫిన్. అండ్ వెజ్జెస్, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ ఇంకా నార్మల్గా ఉంటాయి అనమాట. సో నేను ఇక్కడ తీసుకుంది యమ్మీ చికెన్ బిర్యానీ విత్ చికెన్ టిక్కా అండ్ ఒక కుకీ, క్రోసెంట్ అండ్ ఇదేంటి మఫిన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక వాటర్ బాటిల్. ఇవాళ యాక్చువల్గా అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ డ్రింక్స్ ఆప్షన్ లేదంట. బిర్యానీ అంటే ఆ పులావ్ రైస్ చూడండి, వెజ్జెస్ కూడా వేసారు చికెన్ బిర్యానీలో. సో ఆ పులావ్ రైస్ కొంచెం స్పైస్ ఎక్కువ, అంటే ఈక్వలెంట్గా ఉంటే సూపర్ ఉండేది. బట్ టేస్ట్ వైజ్ ఓకే. అండ్ ఇదైతే అల్టిమేట్ ఉండింది. ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు ఇది, చాలా ఇష్టం నాకు ఇది, ఎస్పెషల్లీ ఐకియాలో. దీంతో పాటు మంచి బటర్ క్రోసెంట్ ఒకటి తీసుకున్నాను, అల్టిమేట్ ఉండింది. యాజ్ యూజువల్ అండి, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇదైతే స్టార్ ఆఫ్ ది డిష్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల చాక్లెట్ ఉంటుంది అని. చాక్లెట్ అంటే ఆ పైన వేసిన చాకో చిప్సే అనుకున్నాను. నాకు ఖచ్చితంగా నా మెల్టెడ్ చాక్లెట్ వచ్చింది, అల్టిమేట్ ఉండింది. ఇదండి ఐకియాలో మా లంచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.